బంగారం తగ్గేదేలే అంటూ పరుగులు పెడుతోంది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రోజుకో వివాదాస్పద ప్రకటనతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ భారీ కరెక్షన్లకు గురవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలపై ఆసక్తి చూపుతున్నారు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావించే గోల్డ్ పై పెట్టుబడులు భారీగా పెరగడంతో పుత్తడి వరుసగా 7వ రోజు భారీగా పెరిగింది. యుఎస్ పరస్పర సుంకాలపై ఆందోళనతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రికార్డు స్థాయిలో నిన్న రాత్రి $3,100 క్రాస్ చేసింది. ప్రస్తుతం $3,200 చేరువైంది. ఫ్యూచర్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3,173 పలుకుతోంది. పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీ బంగారాన్ని కొనుగోలు చేస్తుండడం, యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల సడలింపు అంచనాలు, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, యూరప్లో భౌగోళిక రాజకీయ అస్థిరత, గోల్డ్ ఆధారిత ఎక్స్చేంజ్ ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్లు పెరగడంతో పుత్తడికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఇక 1986 సెప్టెంబర్ తర్వాత గోల్డ్ రేట్స్ లో భారీగా పెరుగుదల నమోదైంది. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటి వరకు గోల్డ్ 19 సార్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను తిరగరాసింది. 2024 క్యాలెండర్ ఇయర్ లో గోల్డ్ రేటు 27% లాభపడగా ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే పుత్తడి ధర 18% పెరిగింది. రేపు యుఎస్ ప్రెసిడెంట్ పరస్పర సుంకాలను ప్రకటించే అవకాశం ఉండడం, ఆటోమొబైల్ సుంకాలు ఎల్లుండి నుంచి అమలు కానుండటంతో రాబోయే కాలంలో పుత్తడి ధర పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే అంచనాలున్నాయి. ఇక గ్లోబల్ ఎఫెక్ట్ దేశీయ మార్కెట్ పై కూడా పడింది. వరుసగా 6వ రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. 6 రోజుల్లో కలిపి ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర $2,620 ఎగబాకింది. ఇక ఇవాళ కూడా దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని బులియన్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.